చెట్టు చాలా అందంగా ఉన్నది. ఇది పెద్ద జంబో నేరేడు చెట్టు అంటారు. ఇది చాలా మంచిది నేరేడు చెట్టు. ఇక్కడ మంచి ఎండాలో కూడా ఈ పునాస్పురం కాపు ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఉండవచ్చు. చాలా ఆనందంగా ఇక్కడ మంచి నీరు ప్రదేశము, పొలం కూడా మంచి హ్యాపీగా ఉంది. ఇది మా బామర్దుల్ది, నాగేశ్వర బావది పొలం. చాలా మంచిది. మరి ఇక్కడికి బయలుదేరితే మరి లేకపోతే పడిపోతే ఇక్కడ ఈ ప్రాంతానికి దిగిపోతే అయోమయం అయిపోతాము. ఇక్కడికి వచ్చి దిగి ఈ ప్రాంతం నుండి ఇలా వెళ్తూ చెట్టు కూడా బాగా ఇది పాల చెట్టు అంటారు, మొబ్బాయి చెట్టు అంటారు. పండు జోక్స్ బాగా ఈ ఎండాకాలం బాగా సూపర్. 20 రూపాయలు 25 రూపాయలు ఈ జూక్స్. ఈ పండు ఒకటి పండిపోయింది, కింద తేరుకుంది. మేము చేయాలా కరెక్ట్ ఒకటి పడేద్దామా కుదరదా? పండుగలో తినేవచ్చు, మరి ఏం చేయాలో తెలియదు. చూపిస్తాను. ఇది వచ్చేసి తినేవచ్చు. అమ్మ బాగా సూపర్ ఉంది. ఇక్కడ పండు తింటే మర్చిపోం. బాగా ఉంది. ఇక్కడ సిగురు చెట్టు బాగా వేసిరు కానీ కాయలు ఏం కూడా కనబడదు. తినేటువంటి గింజలు ఉన్నాయి. కూర నేరు కూడా మామూలుగా మంచి కూర, చిక్కుడుకాయలు కూర. మరి ఏసోపు కూడా చిక్కుడుకాయల గురించి ఆశపడి వేసేటప్పుడు అమ్మేసాడట. ఇలా చిక్కుడుకాయల కూర తిని, చిక్కుడుకాయల కూరకి ఎప్పుడు కూడా ఆశపడకూడదు. చాలా ఇప్పుడు కాసిదు. ఇప్పుడే పూలు కూడా పూస్తున్నాయి, చిన్న చిన్న పూలు, గింజలు కూడా ఉన్నాయి. అమ్మ ఇక్కడ నేను కాయలు కూర మనం తినడానికి అవుతుంది ఇలాంటిది. ఒకవేళ ఏరుకొని చూపించితే ఒకవేళ తింటామో తినాము. ఒకవేళ అబ్బా ఇక్కడ ఏమైనా జారిపోతే కింద వెళ్ళిపోతాం. చాలా కష్టం ఉంది. చిన్న చిన్న పండ్లు ఉన్నాయి. మంచి పండ్లు, ఇలాంటి పండ్లు కోడి కాయలు పండుతారు. చాలా సూపర్. కాంకరకాయలు అంటారు. ఇవి కాంకరలు. ఎవడు తీసుకున్నాడో ఎవడు గుడ్డు చాలా కష్టం ఇలా తినేస్తే. ఇది రేపెల్లుడు వినవలసిన కార్యక్రమం ఉన్నది కదా. గుడ్లు ఉంటే పరిశుభ్రంగా మీరు కాసుకుంటే చాలా మంచిది. ఇది మా బంధువుల పొలం తినేస్తే గొప్ప ఇబ్బందికరం. పండితే మాకు కూడా దానము ఒక 2-3 బస్తాలు కూడా ఇస్తారు. మా బంధువులు చాలా మంచివారు. దానం తినేస్తే చాలా కష్టం లాగా చాలా మంచి దానం ఇది. గడ్డి నమూనా పెరిగేస్తున్నారు. మరి పచ్చులు ఇంత శుభ్రం గుళ్ళు ఆసుకుంటే చాలా మంచిది. మంచి కాయాలి, హ్యాపీ కాస్తాను. ఒకవేళ పచ్చికాయ నమిలితే బాగుంటుంది అంటే బాగా వండి సూపర్ ఉంటుంది.